నెక్స్ట్ మన ఇక్కడ కేబుల్ వచ్చేసి ఇంకొకటి ఏముందంటే ఇక్కడ పవర్ అని చెప్పేసి ఉంది, ఇంకోటి రీసెట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ పవర్ ఉంది, రీసెట్ ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా మన CPU లోపల కూడా మనకి ఇలానే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇక మనకి వచ్చేసి ఇక్కడ మొత్తం 9 పిన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు దీని లోపల పవర్ పెట్టాలి, కనబడుతుంది ఇక్కడ జూమ్ అనేది. ఇక్కడ ఇది పవర్ మనకు వచ్చేసి, కాబట్టి ఇక పవర్కి పవర్ పెట్టేసేయాలి. ఇక్కడ పవర్ పెట్టేసేయాలి. దీని పక్కన మళ్ళీ ఇది పవర్ ఏదైతే పెట్టినా అది పవర్ ఆప్షన్ అది. నెక్స్ట్ దీని పక్కన మళ్ళీ ఇక్కడ మనకు రీసెట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, కాబట్టి రీసెట్ ఇక పవర్ పక్కన రీసెట్ పెట్టేసాలి ఇక్కడ. ఓకే, పవర్ పెట్టేస్తాం, రీసెట్ పెట్టేస్తాం. నెక్స్ట్ మనకి ఇంకొక 2 కేబుల్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ పవర్ కింద మనకి ఇక్కడ హెచ్డిడి లైట్స్ ఉంది. మన ఇక్కడ హెచ్డిడి లైట్స్ ఒకటి, పవర్ మైనస్ ప్లస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పవర్ మైనస్ ప్లస్ పవర్ ఎల్ఈడి అని చెప్పేసి ఉంది. మళ్ళీ సేమ్ దీంట్లో కూడా ఇక్కడ ఇలానే పెట్టేస్తాను. ఇక్కడ పవర్ కింద మైనస్ ప్లస్ ఉంటుంది. ఇక్కడ పవర్ కింద మైనస్ ప్లస్ పెట్టేసాలి ఇక్కడ. అప్పుడు మనకు ముందట లైట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మనకి. దానికోసం మనకి కేబుల్స్ అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇది మనకు వచ్చేసి పవర్ 2 పిన్స్ ఇది. మళ్ళీ దీని వెనకాలనే మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ పవర్ పెట్టేసినాం. దీని పక్కనే మళ్ళీ ఇక్కడ మనకి ఏముందంటే ఎల్ఈడి అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ఎల్ఈడి అనేది దీంట్లో పెట్టుకోవాలి. ఇలా హార్డ్ డిస్క్ లైట్స్ రావడం కోసం ఇది ఉంది. ఇక్కడే మనకి ఏముంది, ఇక్కడ హార్డ్ డిస్క్ లైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ పవర్ కోసం ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ లైట్స్ ఉంది. ఇప్పుడు మన ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు దీని ఒకటి మన SATA కేబుల్ ఉంది. ఇది కూడా మన SATA కేబుల్. ఇక్కడ మనకు SATA పోర్ట్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్లేస్లో మనం దీంట్లో పెట్టేస్తే ఇది మనకు CPU అనేది తయారైపోయింది ఇక్కడ.